సో మామూలుగా అయితే బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ తీసుకొస్తాము ఫిల్టర్ వేయడానికి. ఎందుకంటే ఇన్స్టంట్ కాఫీ నాకు అంతగా నచ్చదు ఇక్కడ. ఇది అమెజాన్లో ఈ చికోరీ కొన్నాను. ఇవాళ అనఘాష్టమి, చాలా ఇంపార్టెంట్. పైగా థర్స్డే కదా. వేడి వేడి అన్నంలోకి నెయ్యి, సో వేడి అన్నం, నెయ్యి, మామిడికాయ పప్పు, దొండకాయ తాళింపు అండ్ గారెలు, ఆల్సో బోండా. ఇది మేసిస్ నుంచి ఏదో అనుకుని తీస్తే ఏదో వచ్చింది. సో టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో అని. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే గో అండ్ చెక్ ఇట్ అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో ఇక్కడైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను బేసిక్గా లంచ్ కోసము. దీంతో పాటు దొండకాయ తాళింపు కూడా. ఇది యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అప్పుడు తీసుకున్న క్లిప్స్. ఇప్పటికి కుదిరింది పెట్టడానికి. సో ఇప్పుడు మనము అన్నం తీస్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలోనే పెడదాం అనుకున్నాను, అంటే లాస్ట్కి ముందు వీడియో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అనే వీడియో ఉంది కదా, కానీ వీడియో లెంత్ అవుతుందని పెట్టట్లేదని కూడా మీకు చెప్పాను ఆ వీడియోలో. సో అందుకని ఆ క్లిప్స్ ఇప్పుడు పెడుతున్నాను. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే లంచ్కి అని చెప్పాను కదండి. సో హాల్లోనే ఒక దుప్పటి పరిచేసుకొని, అది వెరీ ఓల్డ్ బెడ్షీట్ ఉందండి, చూస్తున్నారు కదా, పింక్ కలర్, అది టిపికల్ ఇండియాది అనమాట. ఐ థింక్ రేమండ్స్లో తీసాము అది. నలుగురం కూర్చొని ఇంకా టీవీ చూస్తూ తింటాము. అన్నంలోకి నెయ్యి, సో వేడి అన్నం, నెయ్యి, మామిడికాయ పప్పు, దొండకాయ తాళింపు అండ్ గారెలు, ఆల్సో బోండా. ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ రిలీజ్ అయింది కదా, సో అది 2 రోజుల్లోనే కథం చేసేసామనుకోండి. ఇంకా సేమ్ డేనే డిన్నర్కి మంచి మాంసకృత్తులు ఉండే ఉప్మా చేశాను. అదే అండి వెజిటేబుల్ ఉప్మా విత్ పీనట్ చట్నీ. హర్షి అయితే కొంచెం హ్యాపీనే, ఎందుకంటే పొంగల్ చేస్తానని చెప్పాను. అమ్మో వద్దు, ఉప్మానే బెటర్ అని చెప్పింది. ఇప్పుడే కాదు, ఎందుకో చిన్నప్పటి నుంచి పొంగల్ అంటేనే ఎందుకో నచ్చదు హర్షికి. కంప్లీట్ ఆపోజిట్ మురారి. అంతే, ఒకరు బ్యాలెన్స్ చేయాలిగా మరి. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఒక సాస్ ప్యాన్, స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె అండి, హ్యాండిల్ ఉండేది. ఇద్దరు ప్రోడక్ట్ నేను వీడియోకి అటాచ్ చేస్తాను ఆర్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది థ్యాంక్స్ గివింగ్ సేల్ లో మంచి డీల్ లో వచ్చింది. నేను యాక్చువల్లీ కొనాలనుకున్నది పాల గిన్నె టైప్ కొనాలనుకున్నాను. ఇంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి పాల గిన్నెకి వాడతాను, ఒకటి నెయ్యి కాంచడానికి వాడతాను, ఒకటి హర్షి చేత పంపించేశాను. ఇది కొంచెం పెద్ద సైజే వచ్చింది, నేను కొంచెం చిన్నది అనుకున్నాను. ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఒక 200 సులుగల దాకా అన్నం వార్చేయచ్చు దీంట్లో. యాక్చువల్ అదే ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం, సక్సెస్ అయ్యాక మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది కాస్కోకి వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ బక్స్ వాళ్ళది కాఫీ పౌడర్ ఉన్నింది. మీడియం రోస్ట్ 100% అరాబికా గ్రౌండ్ పౌడర్ $16.79 చిల్లర, ఒక 1500 అనుకోండి. సో మామూలుగా అయితే బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ తీసుకొస్తాము ఫిల్టర్ వేయడానికి. ఎందుకంటే ఇన్స్టంట్ కాఫీ నాకు అంతగా నచ్చదు ఇక్కడ. ఇప్పుడు డిఫరెంట్ ట్రై చేద్దాము, ఎందుకంటే మన బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్లో కాఫీ అండ్ చికోరీ యాడ్ చేస్తారు కదా. సో ఆ పర్సంటేజ్ నేనే ఇప్పుడు ట్రై చేద్దామని కాస్కోలో తీసుకొచ్చాను కదండి ఇది. సో ఇది కాస్కోలో కొన్నాం కదా మొన్న. గ్రౌండ్ కాఫీ పౌడర్, ప్యూర్ కాఫీ పౌడర్ అనమాట. ఏం రాస్తారు దీంట్లో? గ్రౌండ్ 100% అరబికా కాఫీ. అండ్ ఇది అమెజాన్లో ఈ చికోరీ కొన్నాను, ఫ్రెంచ్ చికోరీ పౌడర్ అంట. మామూలుగా మన గ్రీన్ లేబుల్లో 70 కాఫీ అండ్ 30% చికోరీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫిల్టర్ వేసేటప్పుడు అలాగే వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. 70 to 30 or 80 to 20. సో మామూలుగా బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్లో ఇది 3 parts కాఫీ అండ్ 1 part చికోరీ ఉంటుంది కదా, మీరు కంటెంట్ చెక్ చేసే పని అయితే. సో ఇప్పుడు నేను చేయడం కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 3 spoons ప్యూర్ కాఫీ అండ్ ఈ చికోరీ 1 spoon యాడ్ చేద్దామని. ఓకే, సో చికోరీ ఇలా ఉంది. అండ్
కాఫీ ఇలా ఉంది, పెద్ద తేడా తెలియదు రెండింటికి. ఓకే, లెట్స్ డూ దిస్. సేమ్ చూద్దురా కొంచెం, కాకపోతే ఉండు. కాఫీ ఇలా ఉంది, కాఫీ ఇలా ఉంది. ఓకే, అండ్ చికోరీ ఇలా ఉంది, రెండు ఒకేలా ఉన్నాయి. చూడు, రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇది రూట్ టు షూట్ కలుపుతున్నామా? అవునా, కాఫీ గింజలు కదా, అదే కదా. నో నేను ఆలోచిస్తున్నాలే. ఓకే, సో ఇది 3 parts వేసాను, ఇది 1 part వేస్తా. ఇట్లా వేసి మళ్ళీ మిక్స్ చేద్దాం. మనం మిక్స్ చేసేసి ఇప్పుడు వేడి నీళ్ళు పోద్దాం, సరిపోతుంది ఇప్పుడు. సో ఇది పెట్టేసి హాట్ వాటర్ ఇది. ఓకే, చూద్దాం మనం. కాసేపు పడుతుంది డికాషన్ దిగడానికి. లోపల ఇది క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే ఫ్రెష్నెస్ పోతుంది కదా. ఇది వేరే క్యానిస్టర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం బిజినెస్. అసలు ఫ్రెష్ కాఫీ బీన్స్తో కూడా స్ట్రీమ్లైన్ చేయాలని ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది. ఇవాళ దీంట్లో కలుపుదాం, మనకు తెలుస్తుంది కదా కలర్ క్లియర్గా. డికాషన్ అయితే పడింది, లెట్స్ సీ. టేస్ట్ కూడా టెస్ట్ చేద్దాము. ఆల్రెడీ షుగర్ వేసాను. ఇంకా డికాషన్ చిక్కగానే ఉంది. డికాషన్ చిన్న పర్లా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ మీగడ ఉంది, నాకు మీగడ ఉంటే నచ్చదు కాఫీలో. మీగడ తీసేద్దాం. ఓకే, ఇంతసేపు స్పూన్తో మిక్స్ చేస్తే చల్లారిపోతుంది ఈ చలికి. మళ్ళీ మైక్రోవేవ్ చేశాను. సో టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో అని. బాగుంది చిన్న, బాగుంది. ఇది ఎలా అంటే వెస్టర్న్ కాఫీ కొంచెం ఇండియన్ కాఫీ మిక్స్ అయినట్టుంది. మేబీ స్టార్ బక్స్ కాఫీ పొడి అవ్వడం వల్ల ఏమో మరి. బాగుంది. 100% కొలంబియా కాఫీతో కూడా ట్రై చేయాలి ఒకసారి, అప్పుడు మన టేస్ట్ వస్తుందేమో. బాగుంది, డిఫరెంట్గా ఉంది. అంటే బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ వేస్తే ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. వెస్టర్న్ కాఫీ ఇండియన్ కాఫీ మిక్స్ చేస్తే ఎలా ఉంది, ఐ మీన్ వెస్టర్న్ కాఫీ బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ మిక్స్ చేస్తే ఎలా ఉంది అలా ఉంది. మేబీ కంపోజిషను ఇంకొంచెం స్ట్రీమ్లైన్ చేయాలేమో, కానీ డికాషన్ చిక్కగా ఉంది. టేస్ట్ అయితే నచ్చింది నాకు. కొంచెం స్టార్ బక్స్ కాఫీ తాగుతున్నట్టుంది. అట్ ద సేమ్ టైం చికోరీ ఉండడం వల్ల అనుకుంటా బాగా మన కాఫీ టేస్ట్ వస్తుంది ఆల్మోస్ట్. సో అదండి ఇవాళ స్పెషల్. హాయ్. సో ఇవాళ థర్స్డే సాయిబాబా గుడికి బయలుదేరుతున్నాము. ఎవ్రీ థర్స్డే వెళ్తాము ఆల్మోస్ట్ ఆల్. బాగా కోల్డ్గా ఉంది. హైయెస్ట్ 0 అండ్ లోయెస్ట్ -5 అంట. అండ్ రేపు స్నో స్టార్మ్ అంటున్నారు. ఆల్రెడీ మొన్న ట్యూస్డే స్నో స్టార్మ్ ఉన్నింది, హాలిడే ఉన్నింది మురారికి లాస్ట్ వీకు. సో రేపు కూడా స్నో డే ఉండొచ్చు అని చెప్తున్నారంట. మురారి స్కూల్ నుంచి రాగానే చెప్పిన ఫస్ట్ థింగ్ అదే. సో ఇప్పుడు గుడికి వెళ్ళేసి వద్దాము అని తొందరగా. ఈ చలికి అబ్బా అనిపిస్తుంది. అసలు ఏం మాత్రం వేసుకున్నా కూడా సరిపోవట్లేదు. నాన్న డన్, నువ్వు ఇంకా థిక్ జాకెట్ వేసుకొని అన్న సరిపోదు అది. ఓకే, సో పైగా మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ అనఘాష్టమి. చాలా ఇంపార్టెంట్ డే, పైగా థర్స్డే కదా. మేము థర్స్డే సాయిబాబా గుడికి, ఇక్కడ మా ఇంటి దగ్గరలో సాయిబాబా గుడి ఉంది కాబట్టి దానికే వెళ్తాం మేము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారనమాట. సో ఇంకా అనఘాష్టమి పైగా చాలా ఇంపార్టెంట్ డే కదా. సో అందుకే ఇవాళ కొంచెం వీడియో తీద్దాము అని. గుళ్ళో ఏమన్నా విశేషమైన పూజలు ఉంటాయో లేదో తెలియదు మరి. ఇంకా గుడికి వెళ్ళిపోతాం రండి. బడ్డీ. సో ఇవాళ మళ్ళీ స్నో పడింది. లాస్ట్ వీక్ పడింది, కరిగింది.
కానీ మళ్ళీ పడుతుందంట, ఇవాళ నైట్కి కూడా ఉందంటున్నారు. సో మా ఇంటి దగ్గర ఒక మాల్ వస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హోల్ ఫుడ్స్ ఎట్సెట్రా కాంప్లెక్స్. వాళ్ళు చూడండి ఫ్లడ్ లైట్లు వేసుకొని నైట్ టైం కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు 7:30 అలా అవుతుంది. వాళ్ళకి డెడ్ లైన్స్ ఏమన్నా ఉన్నాయేమో పాపము. ఫ్లడ్ లైట్లు వేసుకుని ఈ చలిలో -4 డిగ్రీ టెంపరేచర్లో వర్క్ చేస్తున్నారు. కోటి కోసం కోటి విద్యలు అంటారు చూడండి. మనలో చాలా మంది కడుపులో చల్ల కదలకుండా కూర్చొని జాబ్ చేస్తూనే ఏదో కష్టపడిపోతున్నట్టు ఫీల్ అయిపోతాం. వీళ్ళు చూసారా ఇక్కడ ఇలా ఎంతమందో. ఇక్కడ బాగుంది. ఈ సీజన్లో నైట్ టైం డ్రైవ్ అంటే హాలిడే లైట్స్ సూపర్ ఫన్. ఇక్కడ కూడా ఇక్కడ రౌండ్ అబౌట్లో మధ్యలో ఉన్న ట్రీస్ కూడా చూడండి లైట్లు చుట్టేశారు. క్రిస్మస్ అంటేనే వైట్ గ్రీన్ రెడ్ కదా థీము. కోల్డ్ వెదర్ అని లేరేమో, వాళ్ళకి ఇంకొస్తారు ఆర్తి 8:30 కదా, సో అప్పుడు వస్తారు. ఇక్కడ సేమ్ అనిపించట్లా షైనింగ్ దెబ్బకి. థర్స్డే అయినందువల్ల ఈవినింగ్ ఏదో భజన లాగా జరుగుతోంది. సో సాయిబాబా ముందరే దత్తాత్రేయ విగ్రహం కూడా పెట్టుంటారు. ఇవాళనే కాదు ఎప్పుడు ఆ విగ్రహం ఉంటుంది. సో మామూలు కన్నా కూడా కొంచెం స్పెషల్గా అలంకరణ చేస్తున్నారు అనఘాష్టమి అవడం వల్ల. తెలియని వాళ్ళ కోసం అనఘాదేవి అంటే దత్తాత్రేయుని భార్య. సాయిబాబా దర్శనము ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. ముఖ్యంగా మేము దత్తాత్రేయ అండ్ దెన్ సాయిబాబా దర్శనం కోసమే వెళ్తాము థర్స్డేస్. ఇంకా పక్కనే వినాయక స్వామి వారు, పరమేశ్వరుడు అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. సూపర్ కోల్డ్ వెదర్ అండి, ఫ్రీజింగ్ గా ఉంది మాకు. అందుకనే క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. మామూలుగా అయితే బాగా ఉంటారు, బట్ మేబీ హారతి టైంకి వచ్చేస్తారేమో. సో తెలియని వాళ్ళ కోసము అనఘాదేవి దత్తాత్రేయ స్వామి వాళ్ళ భార్య. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపం అంటారు కదా, బ్రహ్మ విష్ణు శివాత్మికం అని దత్తాష్టకంలోనే వస్తుంది. సో స్వయంగా దత్తాత్రేయులే కార్తవీర్యార్జునునితో చెప్తారన్నమాట. ఆయన కష్టాల్లో చాలా వీక్ గా ఉన్నప్పుడు ఇలాగ అనఘాష్టమి వ్రతం చేయమని. దానివల్ల ఆయనకు 1000 చేతులు వచ్చాయి అని. మన మహాభారతంలో చాలా పెద్ద స్టోరీ అది. గంగాదేవి భీష్ముల వారి కన్నా ముందే వస్తుంది ఆ స్టోరీ. సో ఇప్పుడే గుడి నుంచి వచ్చాము, సాయిబాబా గుడి నుంచి. దర్శనం అయితే బాగా జరిగింది. దత్తాత్రేయ స్వామికి ఏదో స్పెషల్ అలంకరణ ఏదో చేస్తున్నారు, మీరు చూసారు కదా. ఇంకా అప్పుడే సాయిబాబాకి చిన్న సాయిబాబా విగ్రహం ఉంటుంది, దానికి అభిషేకం అయ్యి దానికి అలంకరణ చేస్తున్నారు. మేమైతే దర్శనం చేసుకొని కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా డిన్నరు అండ్ రేపటికి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, ఎర్లీగా పడుకోవాలి, ఇంకా వర్కింగ్ డే ఎట్సెట్రా ఎట్సెట్రా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్? కామెంట్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.